హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఈరోజైతే మినప్పప్పు వడియాలు పెట్టే ప్రాసెస్ అయితే చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, పావు కేజీ మినపప్పు అయితే నానబెట్టుకున్నాను అనమాట. ఒక చిన్న ఉల్లిపాయ, ఒక చిన్న అల్లం ముక్క, ఎల్లుల్లిపాయలు పొట్టొలిసినవి, పచ్చిమిరపకాయలు ముక్కలు కోసుకొని అవన్నీ అయితే మిక్సీ జార్లో వేసి కచ్చపచ్చగా నలిగిన తర్వాత పప్పు వేసుకోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా అయితే నలిగింది. ఇంకా పప్పు అయితే ఒక్కసారి వేయకుండా సగం ముందేసి సగం కొంత నలిగిన తర్వాత అయితే మిగతా సగం అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇలాగైతే వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. కాకపోతే ఎక్కువ జోరు అవ్వకూడదు, ఎక్కువ గట్టిగా ఉండకూడదు అనమాట. చూడండి, ఈ విధంగా ఉండాలి పిండి. నీళ్ళల్లో వేస్తే పైకి తేలాలన్నమాట. అప్పుడు వడియాలు అనేవి మనకి బోలిస్తాయని మనకి నమ్మకం అనమాట. అది వెళ్ళి అడుగున అతుక్కుందంటే గట్టిగా ఉన్నట్టు. మళ్ళీ ఒక చుక్క వాటర్ వేసి మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. అట్లా నీళ్ళలో తేలితే మనకి ఓకే అయినట్టే అనమాట పిండి. చూడండి, ఆ తర్వాత శనగ నూనె ప్యాకెట్ అయితే కట్ చేసి అందులో పెట్టుకున్నాను పిండి. చక్కగా మూటలే తాడుతో కట్టేసి చేతితో పద్దాకా చేతికంటే మనకు రాదు కదా, ఒడియం ఊడకుండా ఉంటుంది. అందుకనైతే నేను ఇలాగ మూట కట్టేసి మనకి ఇష్టమైన సైజులో, నేనైతే చిన్న సైజులో నొక్కుతున్నాను అనమాట. ప్లేట్లో కదా ఒక రోజులో ఎండిపోతాయని. మీకైతే ఇష్టమైతే కొంచెం పెద్ద పెద్ద అయినా నొక్కోవచ్చు. సైజ్ అనేది మన ఇష్టాన్ని బట్టి ఉంటుంది. నేనైతే ఈ సైజులో పెడుతున్నాను. ఇంకోసారి పెట్టే కూర వడియాలు అయితే కొంచెం పెద్దగా పెడతాను. ఇవాళైతే చిన్న సైజులు పెడుతున్నాను అనమాట. చూడండి, ఈ విధంగా అయితే మన చేతికి పిండి అంటకుండా చక్కగా పామాయిల్ ప్యాకెట్ అయినా పర్లేదు, శనగ నూనె ప్యాకెట్ అయినా పర్లేదు అనమాట. అందులో పిండి పోసేసి మూట కట్టేసుకొని ఒక మూల బెజ్జం పెట్టేసుకొని అయితే ఈ విధంగా అయితే వడియాలు పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఎండాకాలం కదా, ఇప్పుడు ఖాళీగానే ఉంటాం కాబట్టి ఎండటం కూడా 2 రోజుల్లో ఎండిపోతాయి ఈ ఎండకి. నేనైతే ఈ విధంగా అయితే వడియాలు పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా పెట్టాలి అనుకుంటే ఇలా సింపుల్గా అయితే చేయండి. చేతుల నిండా పూసుకునే అవసరం కూడా ఉండదన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, వడియాలు పెట్టే విధానం అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో చివరి వరకు చూసి లైక్ అండ్ కామెంట్ అయితే తప్పకుండా చేయండి ఫ్రెండ్స్. ఉప్పు అనేది ఒక కొలత అయితే ఉండదు. మనకి రుచికి సరిపడా ఉప్పు అయితే వేసుకొని కలుపుకోవాలి. పిండిని కలుపుకున్నాక ఇట్లా ప్యాకెట్లో పెట్టేసి అయితే నొక్కేసుకోవచ్చు అనమాట. చిన్న చిన్న చిట్టి వడియాలు ప్లేట్లో అయితే పెట్టడం అయిపోయింది. నాకైతే 4 ప్లేట్లలోకి వచ్చింది ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే పెట్టుకున్నాను. వీడియో నచ్చే ఉంటుంది, అందరికీ అర్థమయ్యేలా చెప్పే ఉంటానని అయితే అనుకుంటున్నాను. లైక్ చేయటం మర్చిపోకండి. ఏదైనా ఇంకా లోపం ఉంటే కామెంట్ చేయటం కూడా మర్చిపోకండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. మరి లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.